బాధపడొద్దమ్మా. ఈ దగ్గర దూరాలు శాశ్వతమా చెప్పు? మానసి నిన్ను అర్థం చేసుకుని మళ్ళీ మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. బయటపడట్లేదు కానీ అది కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తుంటుంది. ఎక్కువ ఆలోచించదు మృదుల, ముందు పెళ్లి జరగని. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా, పెళ్లి జరిగే టైంకి మానసి మనసు తప్పకుండా మారిపోతుంది. సరే, 10 గంటలకి ఏదో కాన్ఫరెన్స్ కాల్ ఉందన్నావు కదా, ఇక్కడ పనులు అవుతుంటే నువ్వు వెళ్ళి మాట్లాడరా. వెళ్ళు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒక్కటేనే, నా పెళ్లి జరిగేది నా బావతోనే. పెళ్లి కార్డు మీద పేరుంటే వాడితోనే పెళ్ళవుతుందన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? ఈడ ఎవ్వరి పేరన్నా ఉండని నా మెళ్ళో తాళి కట్టేది మాత్రం నా బావే. ఈడ మాత్రం ఆడెవడో పేరెందుకుండాలి? నా బావ పేరే ఉండాలి. మానసి, 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 మానసి. ఏంటిది? ఏంటిది మానసి? మధుగారు పేరెందుకు ఇక్కడ రాస్తున్నావు? ఏం చేస్తున్నావు తెలుస్తుందా? తెలిసే చేస్తున్నానే, ఎందుకంటే జరగబోయేది ఇదే. ఏం మాట్లాడుతున్నావు మానసి? నిశ్చితార్థం అయిపోయింది, ముహూర్తం పెట్టి శుభలేఖలు కూడా వేసేశారు. అయినా ఇంకా ఇలాగే మాట్లాడుతున్నావంటే నీ ఆలోచనలు మారలేదన్నమాట. మారు. ఎట్లా మారుతాయి అనుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటే బావని మర్చిపోవాలా? ఎట్లా మర్చిపోతాననుకున్నావు? చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగినావు కదా, నా మనసు ఆలోచనలు మొత్తం తెలుసంటావు కదా, మరి బావని మర్చిపోలేనన్న సంగతి తెలియదా? ఒక్కసారి గతం గుర్తు చేసుకో. బావని ప్రేమించిందెవరు? నేనే కదా. బావంటే నాకు ప్రాణం కదా. మా 2 కుటుంబాలు కలిసినాక బావని పెళ్లి చేసుకోవాలని నేనే కోరుకున్నా కదా, అందరూ ఒప్పుకున్నారు కదా. అప్పుడో ఇప్పుడో పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేస్తారనగా ఎవరితోనూ పెళ్లైపోయిందని తెలిస్తే ఎట్లుంటది? గుండె పగిలిపోదు? ఆ బాధ ఎట్లుంటుందో తెలుసా? నీకు తెలియదు, ఎందుకంటే బావని నువ్వు ప్రేమించినవా? లే, బావని పెళ్లి చేసుకోవాలని ఒక్కసారి నా అనుకున్నావా? లే, అనుకున్నది లేదు, ఆశపడింది లేదు. ఏదో అదృష్టం బాగుండి మా బావకి పెళ్ళాని వైపును. అందుకే ప్రేమించిన మనిషి దూరం అయితే నొప్పెట్లుంటుందో నీకు తెలియదు. ప్రేమించిన నాకు బావెందుకు దూరం కావాలి? అసలు ప్రేమే లేని నీకు బావెందుకు సొంతం కావాలి? నాకే దక్కాలిగా, అప్పుడు నేనెందుకు మర్చిపోవాలి? అసలు నీకు జరిగింది పెళ్లి కానే కాదు, బావేదో నిన్ను కాపాడనీకి నీ మెళ్ళో కట్టిన తాడు అంతే. అందుకే కదా చాన్నాళ్ళు ఈ తాడుని దాచుకుని బతికినావు. అప్పుడు కూడా నా బాబుతో నా పెళ్లి చేయాలని చూసినావు కదా, మధ్యలో ఆశలు పుట్టుకొచ్చినాయి కదా. లేదు మానసి, నువ్వనుకునేదేది కాదు. కాకపోతే మరేందే? నువ్వు బావని ప్రేమించినావా చెప్పు? ఇప్పుడు కాదా, పెళ్లికి ముందు బావని ప్రేమించినవా చెప్పు?
చెప్పు, ప్రేమించినవా? అట్లా నాలాగే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుంటే అప్పుడుండేది నీకు హక్కు. ఇప్పుడు లేదు. నాకే హక్కుంది. బావా నావాడు. తెలియక మాట్లాడితే అర్థమయ్యేలా చెప్పేదాన్ని మానసి. తెలిసి మాట్లాడితే పొగరు ఎక్కువైందని పట్టించుకోకుండా వదిలేసి ఉండేదాన్ని. కానీ ఈ తాళి బంధానికి విలువివ్వకుండా మాట్లాడుతున్నావు మానసి. అది మాత్రం తప్పు. ప్రేమ రెండు మనసుల్ని దగ్గర చేస్తుందేమో, కానీ ఇది ఇద్దరు మనుషుల్ని దగ్గర చేసి వాళ్ళ మనసుల్లో ప్రేమను పుట్టించేస్తుంది. ఈ ప్రేమలో ఒక బాధ్యత ఉంది, సంతోషం ఉంది, దుఃఖం ఉంది, అన్నిటినీ కలిపుంచే ఒక అద్భుతమైన బంధం ఉంది. ఈ బంధం ముందు నువ్వు చెప్పే ప్రేమే కాదు, ఏదైనా తక్కువే. దీన్నెవరూ విడదీయలేరు. విడదీయాలన్న ఆలోచన రావడం ఎవ్వరికి మంచిది కాదు. హే ఆపవే. ఏందే మంచిది కాదు? ఎవరికి మంచిది కాదు? మంచి కోసం ఆలోచించే దానివే అయితే ఇంత పని చేయవే నువ్వు. చిచి, నీ స్వార్థం కోసం ఆలోచించి మా జీవితాల్ని సర్వనాశనం చేసినావు. నీ వల్లనే మా ఇంట్లో ఎన్ని సమస్యలు, దరిద్రాలు. ఏమన్నా మనసి? నా వల్ల దరిద్రమా? అవును అవును అవును. మా కుటుంబంలో గొడవలకి, సమస్యలకి అన్నింటికి కారణం నువ్వే. అసలు నువ్వే లేకపోయింటే మా బతుకులు వేరేలా ఉండేవి. బాగుంది మనసి. నా వల్లే సంతోషం, నేనే అదృష్టం అనే నోటితో నేనే దరిద్రం అనేసా. నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నావో ఇప్పుడు అర్థమవుతుంది మనసి. ఏ ఆపవే నీ సోది. ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోచాలు. బావా నావాడు. ఈ పెళ్లి కార్డులో రాసిన ఇదే ముహూర్తానికి బావ నా మెళ్ళో తాళి కడతాడు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరగదు మనసి. కల్లో కూడా నువ్వనుకునేది జరగదు. అయినా ఎప్పుడు ఎవరిని ఒక చిన్న మాట కూడా అనేదానివి కాదు, కొంచెం కూడా బాధ పెట్టేదానివి కాదు. ఇలా ఎలా ఆలోచిస్తున్నావు మనసి? ఏమైపోయిందా మంచితనం అంతా? ఏందే బిస్కెట్లేస్తున్నావా? నా బావని దూరం చేసుకుని నా గుండెలో రగులుతున్న మంటలేవి. నువ్వెంత ఐస్ చేయాలని చూసినా చల్లారవా. ఈ గుండెల మీద నా బావ కట్టిన తాలి పడితేనే లోపలున్న మంట చల్లారేది. చెప్పనుగా మనసి, అది మాత్రం జరగదు, జరగనివ్వను. నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. చివరికి నా ప్రాణాల్ని కూడా లెక్క చేయను. కానీ నా నుంచి నా భర్త దూరం అవుతారంటే ఆ మాటను కూడా సహించను. ఆ ప్రయత్నం చేసేవాళ్ళెవరైనా సరే అస్సలు క్షమించను. నువ్వెంత ఆలోచించినా, ఏం చేసినా ఈ కార్డులో ఉన్న ముహూర్తానికే నీ పెళ్లి, సరియు తరుణానల పెళ్లి కూడా జరిగి తీరుతుంది. ఏందే ఏంది జరిగేది? నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నేనేదైనా పట్టుబడితే వదలని తెలిసే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడు చెప్తున్నా, రోజులు లెక్క పెట్టుకో. ఇంకో 9 రోజుల్లో బావని నా సొంతం చేసుకుంటా. నీ సొంతం కాని మనిషి గురించి నువ్వెంత గట్టిగా చెప్తే ఆల్రెడీ సొంతం చేసుకున్న దాన్ని నేనెంత గట్టిగా చెప్పాలి? మనుషులే కదా, విడదీయడం చాలా సులువు అనుకుంటున్నావేమో, కానీ కలిసిపోయిన మా మనసుల గురించి మర్చిపోతున్నావు. వాటిని విడదీయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. నేను విడదీసి చూపిస్తా. అయితే చూపించు. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని తిప్పలు పడినా నువ్వనుకున్నది జరగదు మానసి. ఈ పెళ్ళే జరిగి తీరుతుంది.
నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? చూపిస్తా. బావ నా మెళ్ళో తాళి కడుతుంటే ఆ బాధ భరించలేక కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. శుభలేఖలు ఎక్కడికమ్మా? మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టాలి కదమ్మా. ఇప్పుడేం అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. అక్కడ పెట్టు. తర్వాత ఎందుకమ్మా? ఇప్పుడు పెడితే ఏమవుతుంది? ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా? అక్కడ పెట్టు. చెప్పేది నీకే, పెట్టక్కడ. ఏమైంది వసంత? ఏమైందంటా వీటి భారతి? కూతురు పెళ్లి చేస్తున్నావు కదా, మంచిగా కాపురం చేయాలనుకుంటున్నావా, లేకపోతే సగంలోనే వదిలేసి వచ్చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైంది కావేరి? ఇది పిల్లని కన్నప్పటి నుంచి మీ దగ్గరే ఉంటుంది కదా. మొగుడెక్కడున్నాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. కావేరి, సరే ఉన్నాడే అనుకో. మొగుడు బతుకున్నా మొగుడుతో కలిసి కాపురం చేసే రాతలేని దీంతో పెళ్లి పనులు చేపిస్తున్నావు. నీ కూతురు సుఖంగా ఉండాలని లేదా భారతి? కావేరి ఆపుతావా? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాడు మంచోడు, మనసు తెలుసుకున్నవాడే అయితే గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళు. కనీసం తాగుబోతూ తిరిగిపోతేనా వీళ్ళు భరించేవాళ్లేమో. కాని పుట్టిన వెంటనే ఆ బిడ్డని అమ్మేయాలని చూశాడు. పెళ్లిడికొచ్చిన పిల్లని డబ్బులు కాసపడి ఎవడికో కట్టబెట్టాలని చూశాడు. ఎంత మొగుడైనా కసాయివాడైతే ఎవ్వరూ కాపురం చేయలేరు. అలాంటి మొగుడుతో కాపురం చేయడం అదృష్టం కాదు, నరకం. వదిలేసి రావడమే అదృష్టం. వసంత కూడా అదే పనిచేసింది. మీరు చెప్పేది నిజమేనమ్మా. తాగుబోతైనా తిరుగుబోతైనా ఆడది భర్తతో కలిసి ఉండాలని అనుకుంటుంది. మా అమ్మ కోరిక కూడా అదే. కానీ నా కోసం మా నాన్నతో పాటు సంతోషాల్ని సుఖాల్ని అన్నిటినీ వదిలేసి వచ్చేసింది. మీకు మనసుంటే బిడ్డ కోసం తల్లి చేసిన త్యాగాన్ని చూడండి, అంతేకాని అమ్మ మనసు బాధపడేలా మాట్లాడద్దు. అయ్యో, మీ అమ్మను మాటలనాల్సిన అవసరం నాకేంటమ్మా? ఇలాంటి శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిదని మా భారతి మేలుకోరి చెప్పా. అది కూడా తప్పేనా? అవునమ్మా, తప్పు నాదే. నేనే ఈ పనులన్నిటికీ దూరంగా ఉండాల్సింది. ఏదో అలవాటుగా ఆలోచించకుండా చేసేశాను. ఏమీ అనుకోవద్దమ్మా. ఏంటి వసంత, తనేదో తెలియకంటే నువ్వు కూడా? పిన్ని చెప్పింది నిజమే కదా, తప్పేంది? మానసి, అమ్మా అమ్మా అంటూ నాకన్నా ఎక్కువగా నువ్వు వసంత చుట్టూ తిరిగేదానివి. నువ్వే వసంత గురించి ఇలా మాట్లాడుతున్నావేంటే? ఏమైందే నీకు? అదంతా ఎప్పుడో జమానాలో కదమ్మా. మనం చూసినమన్న విశ్వాసం వాళ్ళకుండుంటే ఆ ప్రేమ కూడా అట్లనే ఉండేది. వెన్నుపోటు పొడిచి జీవితం నాశనం చేసిన మనుషుల మీద ప్రేమ ఎట్లుంటది? వీళ్ళ గురించి మంచి మాటలు ఎట్లొస్తాయి? ఏంటి మానసి, మళ్ళీ మొదటికే వస్తున్నావా? మొదలు లేదు చివర లేదు బావా. నా బతుకు ఏడేసిన గొగ్గలి ఆడనే ఉన్నట్టుగా ఉంది. ఏమైతుందో ఎటుపోతుందో కాలమే డిసైడ్ చేస్తుంది. దేవుడి దగ్గర పెట్టిరా వసంత. వద్దమ్మా, మీ సంతోషంలో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు. మీ కష్టాలకి నేను కారణం కాకూడదు. ఈ పనులేవి నాకు చెప్పొద్దమ్మా. అమ్మా, వసంత, ఏంటి కావేరి, ఒక మాట అనే ముందు ఎవరు ఏంటి అని ఆలోచించనక్కర్లేదా? వసంతనంటే నన్నన్నట్టే. అత్యా, వదిలేండి.
ఈ విషయంలో ఇంకా అత్తయ్యని బలవంతం చేస్తే గతం గుర్తు చేసి బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఆ శుభలేఖలు దేవుడి దగ్గర మీరే పెట్టండి. అమ్మా, ఎందుకమ్మా నువ్వు ఇన్ని అవమానాలు భరించడం? నా కోసమే కదా. నాన్న నన్ను అమ్మేసినప్పుడే వదిలేసి ఉండాల్సింది. ఎన్ని బాధలు ఉండేవి కాదు. ఆ మాట మాత్రం అనద్దమ్మా. నువ్వు పుట్టేంత వరకు ఏ రోజు నాకు సంతోషం లేదు. బ్రతుకు మీద ఆశలు కూడా లేవమ్మా. నువ్వు పుట్టాకే నా జీవితంలోకి వెలుగొచ్చింది. నేనొక ఆడదాన్నని, భర్త తోడుండాలని అన్నీ మర్చిపోయి నీకోసమే బతికానమ్మా. కానీ నీ జీవితం చక్కబడ్డాకైనా నా దారి నేను చూసుకుని ఉండాల్సిందే. తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా మీ నాన్న దగ్గరికే పోవాల్సిందే. ఇక్కడే ఉండి నేనే అందరికీ మాటలనే అవకాశం ఇచ్చాను. బాగుంది. అత్తయ్యను ఓదార్చమని పంపిస్తే ఇంకా ఏడిపిస్తున్నావా? నా గుండెల్లో దుఃఖం పెట్టుకుని ఎలా ఓదార్చమంటారు? అందరి ఆడవాళ్ళ జీవితంలో ఉండే సంతోషం మా అమ్మ జీవితంలో లేకుండా పోయింది చూడండి. ఎందుకు మా అమ్మ ఎన్ని అవమానాలు భరించాలి? నా కోసం అమ్మ తన జీవితాన్ని త్యాగం చేస్తే నేనేం చేయగలిగాను? అమ్మ అవమానాలు చూస్తూ ఏడవడం తప్ప. నువ్వు చేయగలిగింది ఒకటే మృదుల, ఎప్పుడు సంతోషంగా అత్తయ్య ఎదురుగా ఉండడం. అప్పుడు ఏ అవమానాలు బాధించవు. అయినా కొన్ని అవమానాలే జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. నువ్వు అత్తయ్యని చూసుకో. చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. చెప్పు మానసి. ఏంలే అత్తా, ఏదో ఊసిపోకు చేసినా. నేను ఆశపడింది జరిగినా జరగకపోయినా నాకు మిగిలిన ఆశ నువ్వే కదా. అలవాటుగా చేసినా అనుకో. ఏంటి మానసి, నీ గురించి అసలు ఆలోచించినట్టు పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నావు? ఆలోచిస్తున్నావత్తా, కానీ అయితదా లేదా అన్న భయం. పెళ్లికింకా 9 రోజులే ఉందత్తా. ఒక్కో రోజు ఒక్కో క్షణం లెక్క గడుస్తోంది. ఏమీ చేయలేకపోతే నీ ఆశలు నా ఆశలు మొత్తం మొత్తం అన్ని సమాధైపోతాయి అత్తా. ముందు ఆ నెగటివ్ గా ఆలోచించడం మానే మానసి. ఇంకా 9 రోజులే ఉంది. ప్రతి క్షణం చాలా అలర్ట్ గా ఉండాలి. ఉన్నా అత్తా, కానీ అది ఇంకా అలర్ట్గా ఉంది. ఇన్నాళ్ళు ఏమన్నా ఏం చేసినా పడుండేది. ఈ రోజు నా పేరు పక్కన బావ పేరు రాసిన కదా అని ఎంత గోల చేసిందో తెలుసా? మానసి,